నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు. ఎన్నికల నేపథ్యంలో అనుమానాస్పద నగదు లావాదేవీలపై బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన వివిధ బ్యాంకు అధికారుల సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా. పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. చీరాలలో జరగబోయే బహిరంగ సభకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి వైఎస్ షర్మిలకి ఆహ్వానం. చీరాలలో రంజాన్ పండుగ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ క్రమంలోనే మసీదులు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చీరాలలో రంజాన్ పండుగ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ క్రమంలో మసీదులు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల, పేరాల, నవాబుపేటలో నిర్వహించిన ప్రార్థనలకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పవిత్ర రంజాన్ నెల ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు పండుగ రోజున అల్లాహ్ను స్మరించుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాజకీయ నాయకులు రంజాన్ ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. माशाअल्लाह बड़ी खुशी की बात है कि आज हर इलाकों की अक्सर मसाजिदों में, बल्कि सभी मसाजिदों में బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వివిధ బ్యాంకుల అధికారులతో కలెక్టర్ రంజిత్ బాషా సమావేశమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో అనుమానిత బ్యాంకు లావాదేవీలపై ఎప్పటికప్పుడు బ్యాంకర్లు సమాచారం అందించాలని సూచించారు. బ్యాంకుల నుంచి అనుమానాస్పద నగదు లావాదేవీలపై బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలియజేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వివిధ బ్యాంకుల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ నామినేషన్ వేసే అభ్యర్థులు కొత్తగా బ్యాంకు ఖాతా తెరవడానికి బ్యాంకు అధికారులు సహకరించాలని చెప్పారు. కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాను వినియోగించాలనే నిబంధనలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాల నుంచి రోజుకి 10 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపిన వివరాలు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. నెలవారీగా 50 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీలపై నివేదించాలన్నారు. అసాధారణమైన అనుమానాస్పద నగదు ఉపసంహరణ లేదా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసే ఖాతాలపై దృష్టి పెట్టాలన్నారు. డిపాజిట్ లేదా ఉపసంహరణకు సంబంధించిన ఎలాంటి సందర్భాలు లేకుండా 1 లక్ష కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినా వాటిని పరిశీలించాలన్నారు. ఒకరి నుంచి ఆర్టీజీఎస్ లేదా రెమిటెన్స్ ల విధానంతో అనేక మంది వ్యక్తుల ఖాతాలకు అసాధారణమైన బదిలీపై నిఘా ఉంచాలన్నారు. జిల్లాలోని 256 బ్యాంకు బ్రాంచుల లావాదేవీలపై నిఘా ఉందన్నారు. మైక్రో అబ్జర్వర్లకు త్వరలోనే ప్రత్యేక శిక్షణలు ఇస్తామన్నారు. So this is the important thing. Any suspicious thing, any more than 10 lakhs transaction, everything is withdrawal. So anything, please be intimating your daily report to the LDA. This is the one part. Second thing is, so now the instruction from the ECA is every candidate who is nomination register వాళ్ళందరూ కూడా కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. That should be fresh bank account, and all the transactions for election expenditure should be from that bank account only. So this is the instruction. So I request all of you kindly cooperate. ఒకటి అర్జెన్సీ ఉంటుంది కాబట్టి ఇలా ఎవరైనా ఎలక్షన్ క్యాండిడేట్ నామినేషన్ కోసం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటట్టుగా ప్లాన్ చేయండి. అంటే అది ఎన్టీఆర్ స్టేట్లో ఎక్కడైనా చేయొచ్చు, బట్ ఇక్కడ మన జిల్లాలో మన బ్యాంక్ బ్రాంచెస్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయడానికి కొద్దిగా ప్రయారిటీ బేసిస్లో చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దెన్ థర్డ్ పాయింట్ ఐ వాంట్ టు డిస్కస్. థర్డ్ పాయింట్ ఈజ్ you know the SOP of transportation of the genuine cash in
SOP మీకు ఇచ్చారు. All of you are following that? బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలని బుధవారం తన నివాసంలో చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలని బుధవారం తన నివాసంలో చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి తనని ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చీరాలలో జరగబోయే బహిరంగ సభకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలని ఆహ్వానించారు. ఆమంచి కృష్ణమోహన్ తో పాటు మాజీ ఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరీ, చీరాల రూరల్ సీనియర్ నాయకులు మేడిపోయిన బలరామిరెడ్డి, వేటపాలెం మండల సీనియర్ నాయకులు బండ్లబాబు, చీరాల సీనియర్ నాయకులు కోటిదాసు, మాజీ కౌన్సిలర్ శ్రీరం శ్యామ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బజ్జిబాబు, షేక్ రెహమాన్, ఎండ్రపాటి సునీల్ వైఎస్ షర్మిలని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈవీఎం వీవీప్యాట్స్ ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల సమక్షంలో ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తామని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల సెగ్మెంట్ కింద అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎం వీవీప్యాట్స్ యంత్రాల కేటాయింపులు ఉంటాయన్నారు. ఆన్లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో ఈ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 120% యంత్రాలు కేటాయింపు చేయాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈవీఎం వీవీప్యాట్స్ యంత్రాలు తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుందన్నారు. పోలీసు బందోబస్తు మధ్య వాటిని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలిస్తామన్నారు. ఎన్నికల రోజున ఓటు వేయడానికి వచ్చే పౌరులు ఓటరు గుర్తింపు కార్డు తమ వెంట తెచ్చుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా చెప్పారు. ఓటరు కార్డు లేకపోయినప్పటికీ ఓటు వేసే వెసులుబాటు ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. ఈసీఐ ధృవీకరించిన 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తున్నట్లు వివరించారు. ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకం, జాబ్ కార్డు, బ్యాంకు లేదా తపాలా శాఖ పాస్ పుస్తకం, కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆర్జీఐఎన్పీఆర్ స్మార్ట్ కార్డు, భారతీయ పాస్పోర్ట్, పింఛన్ ధృవీకరణ పత్రం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అధికారికంగా జారీ చేసిన గుర్తింపు కార్డులు, సామాజిక న్యాయ సాధికారత శాఖ, భారత ప్రభుత్వం జారీ చేసిన దివ్యాంగుల ధృవీకరణ పత్రాలకు అనుమతి ఉంటుందన్నారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు ఖాతా తెరిచి ఉంచాలన్నారు. సంబంధించిన వియు, సియు, వీవీప్యాట్లు అన్నీ కూడా అవుతాయి. అలాగే అసెంబ్లీకి సంబంధించినవన్నీ కూడా మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వెళ్తాయి. పార్లమెంట్ అయితే సెగ్మెంట్ అంటాం, అసెంబ్లీ అయితే కాన్స్టిట్యున్సీ అంటాం. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి, అంటే బాపట్ల తీసుకుంటే బాపట్ల సపోజ్ అయితే అద్దంకి తీసుకుంటే అద్దంకిలో ప్రతి పోలింగ్ స్టేషన్కి పార్లమెంట్కి ఒక సెట్ ఆఫ్ సియు, బియు, ఈవీఎం, అలాగే అసెంబ్లీకి ఒక బియు, సియు, 30% రిజర్వ్ మనం ఉన్నదాన్ని బట్టి ఫిక్స్ చేస్తాం. మ్యాక్సిమం చేస్తాం. ఇవన్నీ కూడా ఆ రోజు మీకు జరుగుతుంది. టైం ఒకవేళ ఒక రోజు అయిపోతే అయిపోతుంది, లేదంటే మళ్ళీ ఒకవేళ పార్లమెంట్ ఒక రోజు అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ అసెంబ్లీ చేస్తాం. బికాస్ ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో హౌ మచ్ టైం. కాబట్టి ఒకవేళ 9కి స్టార్ట్ అయినా కూడా ఇప్పుడు టైం ఇది స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆ రోజు మనం చేయగలిగితే 2 చేస్తాం, లేదంటే నెక్స్ట్ డే మళ్ళీ అసెంబ్లీ పార్లమెంట్ డివిజన్ చేసుకుని పార్లమెంట్ ఒకరోజు పంపించేసి మళ్ళీ సెకండ్ రోజు అసెంబ్లీ పంపిస్తాం.
ప్రతిదీ కూడా డీజీటీ కోర్టు వ్యాన్లో వెళ్తాయి ఏరియాస్. సో వాటికి కూడా ఆర్మ్డ్ గార్డ్స్ ఉంటారు, ఆర్మ్డ్ గార్డ్స్ కూడా ఉంటారు వాటితో పాటు. సో జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ఆ వెహికల్ ఎక్కడికి వెళ్ళినా మనకు తెలుస్తుంది. సో ఆల్ దీస్ ప్రికాషన్స్ వీఆర్ సెండింగ్ దిస్ 12th రోజు ఒకవేళ 13th కూడా అవసరమే, 13th కూడా చేసి పంపించేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ randomization on 12th 12th తారీఖు. సో ఇది కాకుండా మనకి ఫామ్స్, ఆల్ ఫామ్స్ వచ్చేసి మనకి ఈ రోజుకి 2,900 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇంకా రోజులు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఇంకా లాస్ట్ డేట్ మనకి 14 దాకా ఉంది కాబట్టి ఇంట్లో 2559 వచ్చేసి మనకి ఫామ్స్ ఇచ్చి చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ కళాశాలలో ఉచిత కోచింగ్ పొంది గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు అభినందన సభ జరిగింది. చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ కళాశాలలో ఉచిత కోచింగ్ పొంది గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఉచిత కోచింగ్ ద్వారా 35 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ పేద కుటుంబాల్లో నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 2 కోచింగ్ అందజేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ కోచింగ్ నిర్వహణలో అనేక మంది దాతలు సహకరించడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు నిష్ణాతుల ద్వారా నిర్వహించబడిన ఈ కోచింగ్ సెంటర్ కు సుమారు 100 మంది అభ్యర్థులు కోచింగ్ కి హాజరయ్యారన్నారు. హాజరైన అభ్యర్థులకు భోజన వసతి కూడా కల్పించడం జరిగిందన్నారు. ఉచిత కోచింగ్ ద్వారా 35 మంది అర్హత సాధించడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. మెయిన్స్ లో విజయకేతనం ఎగురవేసే ప్రతి అభ్యర్థి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జయశీలరావు, పుష్పరాజు, విద్యాసాగర్, రవికుమార్, రమేష్, బాబురావు, భగవాన్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ కోచింగ్ అటెండ్ అయ్యాను. ఆ కోచింగ్లో నేను అసలు మొదటిసారి అండి, ఫస్ట్ టైం ఏదైనా కోచింగ్ కానీ ఏదైనా కాంపిటేటివ్కి రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట. అది ఫస్ట్ జయశీలరావు గారిని అప్రోచ్ అయ్యాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పారు ప్రోగ్రామ్ ఇన్ని రోజులు జరుగుతుంది, ఇలా జరుగుతుందని. ఆ డేట్స్లో నేను ఖచ్చితంగా అటెండ్ అయ్యానండి. నాకు అసలు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేది కూడా ఐడియా లేదనమాట. కానీ ఈరోజు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన పర్సన్గా నేను చెప్తున్నాను సార్. మన స్టాఫ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు చాలా బాగా నిర్దేశం చేశారు. ఫస్ట్ వచ్చేసరికి రవి గారు మాకు అప్పుడప్పుడు వచ్చేసి ఆయన ఏంటి అసలు మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ మీరు ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలాంటి మ్యాగజైన్స్ కొనాలి, ఆయన ప్రతిసారి చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది ఏంది అసలు ఇట్లా చెప్తూ ఉండేది, ఇన్ని చదవాలి ఎంత చదవాలి అని. కానీ ఆ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ఎక్స్పీరియన్స్తో చెబుతున్నానండి, ఆయన మాటలు ఖచ్చితంగా పాటించాలని మాత్రం మాకు అర్థమైంది. గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం ఎస్ఎంఎల్ఏ కాలేజీ, టీబీఆర్సీ, యూటీఎఫ్, సిఐటియు, ఇతర స్థానికంగా ఉన్న అనేకమైన సంస్థలతో కలిసి మనం 40 రోజుల పాటు ఎస్ఎంఎల్ఏ కళాశాలలో గ్రూప్ 2 ప్రిలిమినరీస్ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్లాసెస్కి దాదాపు ఒక 100 నుంచి 130 మంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అన్నమాట మా దగ్గర. వాళ్ళకి కళాశాల యాజమాన్యం తరఫున, స్టాఫ్ తరఫున, కొంతమంది దాతల తరఫున కూడా వాళ్ళకి క్లాసులు ఫ్యాకల్టీని బయట నుంచి తెప్పించడమే కాకుండా స్థానికంగా మనం కళాశాలలోనే వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా మేము ఎక్స్టెండ్ చేసాము. దాని నుంచి క్లాసులు రెగ్యులర్గా జరిగాయి. 10 గంటల నుంచి 5 గంటల దాకా చాలా రెగ్యులర్గా జరిగినాయి. అందువలన నిన్న సాయంత్రం రిజల్ట్స్ని విడుదల చేయడం జరిగింది. మా దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలు దాదాపు 30 నుంచి 35 మంది పాస్ అవటం, అది మేము చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చీరాల పట్టణంలో జ్యోతిబా పూలే విగ్రహానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చీరాల పట్టణంలోని జ్యోతిబా పూలే విగ్రహానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అన్నారు. ముఖ్యంగా చీకటిలో ఉన్న అనేక జాతుల్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చైతన్యం నింపిన మహోన్నతమైన వ్యక్తి జ్యోతిబా పూలే అని కొనియాడారు. ప్రధానంగా మహిళా విద్యకు ఆద్యం పోసిన స్ఫూర్తి ప్రదాత బాపులే అన్నారు. స్త్రీ జాతి హక్కులకు అనునిత్యం పోరాడి మహిళా అభ్యున్నతికి మహాత్మా జ్యోతిబా పూలే చేసిన కృషి ఎల్లలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీఎస్పీ, వైసీపీ, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే ఏదైతే కలగన్నారో సమాజం, ఈ వివక్ష లేని సమాజాన్ని
కావాలని ఆయన కలలుగన్నారు. దాన్నే అంబేద్కర్ తన రాజకీయ వారసుడుగా, తన రాజకీయ గురువుగా మహాత్మా జ్యోతిరావు గారి పూలని భావించి ఆయన ఆదర్శాలను ఆచరణలో పెట్టేదానికే మన లౌకిక సంక్షేమ రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారు. కానీ ఈరోజు భారతదేశానికి ఏదైతే రాజ్యాంగం అమలు జరగబడుతుందో ఆ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతూ ఉంది. బీజేపీకి ఆర్ఎస్ఎస్ తన మనవాద భావాలతో ఏర్పాటు చేయబోతున్న సనాతన ధర్మం అనే రాజ్యాంగాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టాలని కుట్ర చేస్తుంది. ఆ కుట్రలోకి ఈ తెలుగుదేశం మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా మరి చీరాల నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ చీకటి జీవులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అనేక రంగాలలో వెనుకబడినటువంటి ఈ సమాజం కోసం మరి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి వారు ఏర్పాటు చేసినటువంటి ఒక సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతం పరంగా ప్రజల్లో ఒక వెలుగునిచ్చే విధంగా ఆ సిద్ధాంతాన్ని తీసుకొని ఈరోజు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక తాటి మీదకి రావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన మహాత్మా జ్యోతిబా పూలే గారు మనకి భారతదేశానికి ఒక్కడు ఉన్నటువంటి జాతిని ఒక సమాజంలో మనిషిగా తీర్చిదిద్దడానికి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైన మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక ఉద్యమకారుడిగా చరిత్రలో నిలిచిపోయిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బి రంజిత్ బాషా అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి చైతన్య ఉద్యమాలు నడిపిన గొప్ప నాయకులు జ్యోతిరావు పూలే అని తెలిపారు. సామాజిక ఉద్యమాలు నడిపిన గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సేజ్ సత్యబాబు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువు తిన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో తిరుమల రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 13 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,570 మంది భక్తులు దర్శించుకోగా 24,446 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి 3.53 ఆదాయం వచ్చిందని తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఎన్నికల కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు సమర్థవంతంగా పనిచేసేలా అధికారులు పర్యవేక్షించాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బి రంజిత్ బాషా ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ క్రమంలోనే కలెక్టర్ బి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకించి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి నూతనంగా ఏర్పాటు చేసిన వీడియో సమావేశ మందిరం, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు వినియోగించే వాహనాలకు ఏర్పాటు చేసిన జీపీఎస్ ట్రాకింగ్ పనితీరును పరిశీలించారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, వెబ్కాస్టింగ్ పనితీరును ఆయన నిశితంగా పరిశీలించారు. సువిధ యాప్ లో అనుమతుల కొరకు వచ్చిన దరఖాస్తులు, ధృవీకరణ పత్రాలు ఆయన తనిఖీ చేశారు. కోడ్ ఉల్లంఘించే అంశాలపై కంట్రోల్ రూమ్ లో నోడల్ అధికారులు నిశిత పరిశీలన ఉంచాలన్నారు. అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారాలు నిర్వహిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల పరిశీలకులు జిల్లాకు రానున్న నేపథ్యంలో వ్యవసాయ కళాశాలలోని అతిథి గృహం, ఆర్ఎన్బి అతిథి గృహాలను ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీ పరిశీలించారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు సరి పరిశీలిద్దాం. పాకిస్తాన్ లో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 17 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్తాన్ ప్రావిన్స్ లో జరిగింది. ఖుజ్దార్ జిల్లాలో ఉన్న సూఫీ మసీద్ షా నూరానీ వద్ద ప్రార్థనలు చేసేందుకు యాత్రికులు బస్సులో వెళ్తున్నారు. అయితే కరాచీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో బస్సు ప్రమాదానికి గురైంది.
మృతుల కుటుంబాలకు మంత్రి మోషిన్ నఖ్వీ సంతాపం తెలిపారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్లే బస్సు లోయలో పడ్డట్టుగా తెలుస్తోంది. బస్సులో ఉన్న వారంతా సింధ్ ప్రావిన్స్ లో ఉన్న తట్టా పట్టణానికి చెందిన ప్యాసింజర్లుగా గుర్తించారు. ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలకు తట్టా పట్టణం నుంచి బస్సు బయలుదేరింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని కరాచీ సివిల్ ఆసుపత్రికి తరలించినట్టుగా అధికారులు చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూస్ వీక్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. న్యూస్ వీక్ ప్రెసిడెంట్ సీఈఓ దేవ్ ప్రగద్, గ్లోబల్ ఎడిటర్ ఇన్ చీఫ్ నాన్సీ కూపర్, ఆసియా ఎడిటోరియల్ డైరెక్టర్ డానిష్ మంజూర్ భట్లతో కలిసి దాదాపు 90 నిమిషాల పాటు ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా జరగబోయే ఎన్నికలు, భారతదేశ ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ, సైనిక, ప్రజాస్వామ్యం, దౌత్యం సహా దేశంలో అనేక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. అలాగే చైనాతో భారత సంబంధాలు, సరిహద్దు వివాదం, అభివృద్ధి కార్యకలాపాలు, అమలు చేసిన ప్రాజెక్టులు, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడారు. మా ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో పనిచేసింది. మన కార్యక్రమాల ప్రయోజనం మరొకటి అందితే అది వారికి కూడా చేరుతుందని ప్రజలు నమ్ముతున్నారు. భారతదేశం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారటాన్ని ప్రజలు చూశారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్. శుక్రవారం ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విద్యార్థులు ఏపీ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే గత కొన్ని రోజులుగా ఇంటర్ బోర్డు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఏప్రిల్ 12న పరీక్షా ఫలితాలు విడుదలవుతాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అదే నిజం చేస్తూ తాజాగా ఇంటర్ ఫలితాల తేదీని ప్రకటించడం గమనార్హం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 2 ఒకేసారి రోజువారీ షిఫ్ట్ లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి ప్రత్యేకంగా 2 మోడళ్ల ధరలు పెంచింది. తన హ్యాష్ బ్యాక్ స్విఫ్ట్ తో పాటు ఎస్యూవీ గ్రాండ్ విటారా మోడళ్ల ధరలు 25,000 వరకు సవరించింది. వీటిలో స్విఫ్ట్ ధరను 25,000 పెంచింది సంస్థ. గ్రాండ్ విటారా మోడల్ 19,000 అధికం చేసినట్టు సంస్థ BSEకి సమాచారం అందించింది. దీంతో స్విఫ్ట్ మోడల్ ధర 5.99 లక్షల నుంచి 8.89 లక్షలకు, సిగ్మా రకం గ్రాండ్ విటారా మోడల్ 10.8 లక్షలకు చేరుకుంది. ఈ ధరలు ఢిల్లీ షోరూమ్ కి సంబంధించినవి. IPL 17లో వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కు గుజరాత్ తొలి షాక్ ఇచ్చింది. జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో రాయల్స్ ను ఓడించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రియాన్ పరాగ్, కెప్టెన్ సంజు శాంసన్ సమయోచిత ఇన్నింగ్స్ లతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లిం సోదరులు. ఎన్నికల నేపథ్యంలో అనుమానాస్పద నగదు లావాదేవీలపై బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన వివిధ బ్యాంకు అధికారుల సమావేశంలో కలెక్టర్ రంజిత్ బాషా. PCC చీఫ్ వైఎస్ షర్మిలని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. చీరాలలో జరగబోయే బహిరంగ సభకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి వైఎస్ షర్మిలకి ఆహ్వానం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.